ఈ వీడియోలో మల్టిపుల్ చాయిస్ అంటే గతంలో ఇంతకుముందు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి మల్టిపుల్ చాయిస్ బిట్స్ గురించి ఇక్కడ వివరిస్తాను. ప్రతి బిట్ యొక్క ఆన్సర్ అది ఎలా వచ్చింది అనే అంశం గురించి మీకు ఇక్కడ తెలియజేస్తాను. ప్రశ్న: పదార్థం యొక్క 4వ స్థితి పేరు ఏమిటి? ఈ పదార్థం యొక్క 4వ స్థితి పేరు ఏమిటి అన్నప్పుడు ఇక్కడ మల్టిపుల్ చాయిస్ 4 ఇచ్చారు. ఏ ఘన స్థితి, బి ప్లాస్మా స్థితి, సి వాయు స్థితి, డి ద్రవ స్థితి. దీనికి ఆన్సర్ బి. అంటే పదార్థం యొక్క 4వ స్థితి పేరు ప్లాస్మా. ఇప్పుడు మీకు ఈ పదార్థం 4వ స్థితి పేరు ప్లాస్మా అన్నది మీకు వివరిస్తాను. ఈ పదార్థం అనేది 4 స్థితుల్లో ఉంటుంది. అంటే పదార్థాన్ని 4 స్థితులు కేటగిరీగా విభజించారు. ఒకటి ఘన స్థితి, 2 ద్రవ స్థితి, 3 వాయు స్థితి, 4 ప్లాస్మా స్థితి. కావున ఇట్లా మీకు ఈ పదార్థాన్ని 4 మన ఈ విశ్వంలో పదార్థాన్ని 4 స్థితులుగా విభజించారు. ఒకటేమో ఘన స్థితి, 2వది ద్రవ స్థితి, 3వది వాయు స్థితి, 4వది ప్లాస్మా స్థితి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే, ఈ ప్రశ్నలు అడిగిందేమో పదార్థం యొక్క 4వ స్థితి పేరేమిటి అని అడిగారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4వ స్థితి పేరేంటి అనగానే మీకు ఈ పదార్థాలు 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాల పేర్లు గుర్తు రావాలా. ఈ 4 రకాల పేర్లు కానీ మీకు తెలుసుంటే ఇందులో పదార్థం యొక్క 4వ స్థితి ఏంటి అనేది ఆన్సర్ని ఇవ్వగలరు. దీనికి ఆన్సర్ ప్లాస్మా. ఇది నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్టు. ప్రశ్న: అత్యధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఉండే పదార్థాన్ని ఏమంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ 4 ఇచ్చారు. ద్రవ, వాయు, ప్లాస్మా, ఘన. ఇందులో దీనికి ఆన్సర్ ఏ ప్లాస్మా అన్నది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ ప్లాస్మా అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది ఎలా అవుతుంది అంటే మనం దీని యొక్క ఫండమెంటల్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు భూమి మీద మనకు వాతావరణం అనేది ఉంటుంది. వాతావరణం అంటే ఇప్పుడు ఈ వాతావరణ ఉన్నటువంటి ప్రాంతాలలో పదార్థాలు ద్రవ, వాయు, ఘన రూపాలలో ఉంటాయి. ఉదాహరణకు మనం భూమి మీదనే తీసుకున్నాము. మనకు ఘన పదార్థాలలో అనేక వస్తువులు లభ్యమవుతూ ఉంటాయి. ఐరన్, చెక్క, అలాగే చాపీసు, ఇట్లా అనేక రకాలుగా ఘన పదార్థాలు. ద్రవ పదార్థాలు అంటే నీళ్లు, పెట్రోలు, ఇట్లా అనేక రకాలు. వాయువు అంటే హైడ్రోజన్, ఆక్సిజన్, ఇవన్నీ కూడా మన భూమి మీద వాతావరణం ఉంది. ఇక్కడ ఈ పదార్థం అనేది 4 స్థితుల్లో ఉంటుంది. ఈ 3 స్థితులు కూడా మనకు వాతావరణం ఎక్కడైతే లభ్యమవుతుంటుందో అక్కడ ఉంటాయి. అయితే అత్యధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఉండే పదార్థం ఏదంటే ప్లాస్మా. ఇది సూర్యుడు మరియు ఇతర నక్షత్రాలలో ఉంటుంది. ఎందుకంటే ఈ సూర్యుడు, ఇతర నక్షత్రాలలో ఉష్ణోగ్రత చాలా అత్యధికంగా ఉంటుంది. అలాగే ఈ ఉష్ణోగ్రత పీడనాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ సూర్యుడు నక్షత్రాలలోనే కాకుండా భూ కేంద్రంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత పీడనాలు వద్ద ఉండే పదార్థం ప్లాస్మా. భూకేంద్రంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది, ఎక్కువ పీడనాలు కలిగి ఉంటుంది. కాబట్టి భూకేంద్రంలో కూడా ఉండేటువంటి పదార్థం ఏదంటే ప్లాస్మా. ఈ ప్లాస్మా అనే ఫండమెంటల్ కానీ మీకు గుర్తుకు రాగలిగితే ఆన్సర్ని మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు.
అలాగే ప్రశ్న, సూర్యుడు మరియు ఇతర నక్షత్రాలలో పదార్థం ఏ స్థితిలో ఉంటుంది? ఆన్సర్స్: ఏ ద్రవ, బి వాయు, సి ఘన, డి ప్లాస్మా. ఇందాకనే మనం తెలుసుకున్నాము సూర్యుడు మరియు ఇతర నక్షత్రాలలో పదార్థం ఏ స్థితిలో ఉంటుంది. ఈ ప్రశ్న దీనికి ఆన్సర్ మనం తెలుసుకోవాలంటే ఈ విషయం మనకు గుర్తు రావాలి. సూర్యుడు మరియు ఇతర నక్షత్రాలలో మరియు భూకేంద్రంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత పీడనాలను కలిగి ఉంటుంది. ఈ అత్యధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద ప్లాస్మా పదార్థం అనేది ప్లాస్మా స్థితిలో ఉంటుంది. కాబట్టి దీనికి ఆన్సర్ అంటే ప్లాస్మా. ప్లాస్మా అన్నది దీనికి ఆన్సర్. ఈ సబ్జెక్ట్ ఫండమెంటల్ మీకు గాన తెలిసిపోయిందంటే మీరు ఈజీగా ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ ప్రశ్న ఏంటంటే సూర్యుడు మరియు ఇతర నక్షత్రాలలో పదార్థం ఏ స్థితిలో ఉంటుంది అనగానే సూర్యుడు, ఇతర నక్షత్రాలు మరియు భూమి కేంద్రంలోనూ అత్యధిక ఉష్ణోగ్రత పీడనాలు అనేది ఉంటాయి. ఈ అత్యధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఉండే పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంటుంది. కావున దీనికి ఆన్సర్ ప్లాస్మా. ప్రశ్న, భూకేంద్రం వద్ద పదార్థం ఏ స్థితిలో ఉంటుంది? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భూకేంద్రం అన్నాడు, భూమి మీద అనట్లేదు. భూమి మీద పదార్థం ఏ స్థితిలో ఉంటుంది అన్నప్పుడు మనం ఈజీగా చెప్పేయచ్చు ఘన, ద్రవ, వాయు స్థితి. ఈ ఘన, ద్రవ, వాయు స్థితి అనేది భూమి మీద మనకు లభించేటువంటి పదార్థాలు. అలాగే అట్ట కాకుండా భూకేంద్రం వద్ద పదార్థం ఏ స్థితిలో ఉంటుంది అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ ప్లాస్మా. ఎందుకు ప్లాస్మా అవుతుంది? ప్లాస్మా అనేది అత్యధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద పదార్థము ప్లాస్మా స్థితిలో ఉంటుంది. అయితే భూకేంద్రం వద్ద అత్యధిక ఉష్ణోగ్రత పీడనాలు ఉండడం కారణంగా అక్కడ పదార్థం మనకు ప్లాస్మా స్థితిలో ఉంటుంది. దీనికి ఆన్సర్ ప్లాస్మా. ఈ విధంగా మీకు సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఫండమెంటల్ గా తెలిసినట్లయితే ఈ అంశం మీద ప్రశ్నను ఎలా ట్విస్ట్ చేసి అడిగినా కూడా మీరు ఆన్సర్ ఇవ్వగలరు. ప్రశ్న, ప్లాస్మా స్థితిలో ఉండే పదార్థం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ చూడండి ప్రశ్న, ప్లాస్మా స్థితిలో ఉండే పదార్థం ఎక్కడ ఉంటుంది? ఏ అత్యల్ప ఉష్ణోగ్రత, బి మంచు ఉన్న ధ్రువ ప్రాంతాలు, సి అత్యధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద, డి పైవేవి కాదు. వీటిలో రైట్ ఆన్సర్ సి. సి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే అత్యధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద మాత్రమే పదార్థము ప్లాస్మా స్థితిలో ఉంటుంది. ఈ విషయాన్ని మనము ఇంతకుముందు కూడా తెలుసుకున్నాము. కాబట్టి మనకు ఈ ప్లాస్మా స్థితిలో ఉండే పదార్థం ఎక్కడ ఉంటుంది అనగానే మన మైండ్లో ఈ ఆలోచన వచ్చేయాలి. అత్యధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద పదార్థం అనేది ప్లాస్మా స్థితిలో ఉంటుంది. కాబట్టి దీనికి ఆన్సర్ సి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, పెట్టు నోట్ చేసుకోండి. ఈ విశ్వంలో ఉన్న మొత్తం పదార్థంను 100% అనుకుంటే దానిలో 98% పదార్థం ఏ స్థితిలో ఉంటుంది? చాలా చాలా ఇంపార్టెంట్, పెట్టు నోట్ చేసుకోండి. ఈ విశ్వంలో ఉన్న మొత్తం పదార్థాన్ని మనం 100% అనుకుంటే దానిలో 98% పదార్థము ఏ స్థితిలో ఉంటుంది? దానికి గల ఆన్సర్ ఇక్కడ మల్టిపుల్ చాయిస్ లో వాయు, ఘన, ద్రవ, ప్లాస్మా ఇచ్చారు. దానికి ఆన్సర్ బి ప్లాస్మా. ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మొత్తం విశ్వంలో నక్షత్రాలు ఉంటాయి కదా,
ఈ నక్షత్రాలలో ఎక్కువ కూడా ఈ నక్షత్రాలన్నీ కూడా అత్యధిక ఉష్ణోగ్రత పీడనాలను కలిగి ఉంటాయి. ఈ అత్యధిక ఉష్ణోగ్రత పీడనాలు పీడనాల వద్ద ఉండేటువంటి పదార్థము ప్లాస్మా. ఓకే, కాబట్టి మనకు దాదాపుగా 98% పదార్థము ప్లాస్మా స్థితిలోనే ఉంటుంది. 95% పదార్థము ప్లాస్మా స్థితిలోనే ఉంటుంది. దీనికి ఆన్సర్ ప్లాస్మా. ఈ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, యావత్ విశ్వంలో ఎక్కువగా పదార్థం ఏ స్థితిలో ఉంటుంది అని అడిగినా కూడా దానికి ఆన్సర్ ప్లాస్మా స్థితి. అలాగే ఈ యావత్ విశ్వంలో 98% పదార్థం ఏ స్థితిలో ఉంటుంది అని అడిగినా కానీ దానికి ఆన్సర్ ప్లాస్మా స్థితి. అలాగే మరో ప్రశ్న, ఈ విశ్వంలో ఉన్న మొత్తం పదార్థంలో ఘన ద్రవ వాయు స్థితి ఎంత శాతం ఉంటుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్, పెట్టు నోట్ చేసుకోండి. ఈ మొత్తం విశ్వంలో ఉండే పదార్థాలలో ఘన ద్రవ వాయు స్థితులలో ఎంత శాతం పదార్థం ఉంటుంది? ఏ 98%, బి 21%, సి 12%, డి 75%. ఇందులో రైట్ ఆన్సర్ బి 2%. రైట్ ఆన్సర్ బి 2%. ఇంతకు ముందే అనుకున్నాము మొత్తం విశ్వంలో పదార్థం అనేది 98% ప్లాస్మా స్థితిలో ఉంటుంది అని. ఏది ప్లాస్మా అన్నది 98% ఉంటుంది. ఈ పదార్థాలు 4 రకాలు కదా, ఘన ద్రవ వాయువు. ప్లాస్మా కాకుండా మిగతావి ఘన ద్రవ వాయువు అనేది 2% ఉంటుంది. ఓకే, 100లో 98 చేస్తే మనకు 2% అనేది ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, పెట్టు నోట్ చేసుకోండి. మొత్తం విశ్వంలో ఘన ద్రవ వాయు స్థితి పదార్థం ఎంత శాతం ఉంటుంది అన్నప్పుడు దానికి ఆన్సర్ 2%. చాలా తక్కువ పర్సంటేజ్ అనేది ఉంటుంది. ఎక్కువగా కూడా ఈ అంశం మీకు గుర్తు చేయాలి. ఓకే, ఈ విశ్వం మొత్తంలో ఉండే పదార్థాల్లో ఎక్కువగా పదార్థము ప్లాస్మా స్థితిలోనే ఉంటుంది. ఎక్కువ పదార్థం ప్లాస్మా స్థితిలోనే ఉంటుంది. ఇది దాదాపుగా 98% ప్లాస్మా స్థితిలోనే పదార్థం ఉంటుంది. ఇక మిగిలిన ఈ 2% మాత్రమే ఘన ద్రవ వాయు స్థితిలో ఉంటుంది. ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. మరో ప్రశ్న, ఇది కొన్ని ఎగ్జామ్లు అడిగారు. విశ్వంలో ఉండే మొత్తం పదార్థంలో ప్లాస్మా శాతం ఎంత ఉంటుంది? విశ్వంలో ఉండే మొత్తం పదార్థంలో ప్లాస్మా ఎంత శాతం ఉంటుంది? ఏ 42, బి 95, సి 12, డి ఏది కాదు. ఇక్కడ ఏదన్నా ఈ అంశాన్ని ఫండమెంటల్ పూర్తిగా తెలుసుకోకుండా ఉండడం వలన ఇప్పుడు చాలా వరకు ప్లాస్మా అనేది ఈ విశ్వంలో అత్యధిక శాతాన్ని కలిగి ఉంటుంది. అంటే అత్యధిక శాతంలో ఉండేటువంటి పదార్థం ఏదంటే ప్లాస్మాని. అలా అనుకుని ఇక్కడ మీరు ఏం చేస్తారు, 42, 95, 12 ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఉండే సంఖ్య ఏది 95 అని బి 95 పెడేస్తారు. అంటే రైట్ ఆన్సర్ పర్ఫెక్ట్ గా తెలుసుకోకపోవడం కారణంగా. ఇందువల్ల ఈ ఆన్సర్ ఏమవుతుంది, తప్పు అవుతుంది. ఇక్కడ ఈ 4 కూడా కాదు, దానికి ఆన్సర్ డి. ఓకే, డి అనేది దానికి ఆన్సర్. అయితే ఈ 4 కూడా కాదు అని మీరు ఎప్పుడు డిసైడ్ చేయగలుగుతారు అంటే మీకు దీని యొక్క కరెక్ట్ పర్సంటేజ్ తెలిసి ఉన్నప్పుడు మాత్రమే. ఈ విశ్వం మొత్తంలో పదార్థము 95% ప్లాస్మా స్థితిలో ఉంటుంది అని తెలుసుకున్నాం కదా ఇంతకుముందు. ఓకే, సో ఈ 95% అనేది ఈ మల్టిపుల్ చాయిస్ లో ఎక్కడ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇందులో డి అన్నది రైట్ ఆన్సర్. భూమి ఉపరితలం పైన మనకు పదార్థము ఏ స్థితిలో లభ్యమవుతూ ఉంటుంది? ఈ భూమి ఉపరితలంలో పదార్థం అనేది ఏ స్థితిలో లభ్యమవుతూ ఉంటుంది? దీనికి ఆన్సర్ మల్టిపుల్ చాయిస్ లో
ఘన, ద్రవ, వాయు, పైవన్నీ. డి అనేది పైవన్నీ. చూడండి, మనకు భూమి ఉపరితలం పైన పదార్థం అనేది ఘన స్థితిలో లభ్యమవుతుంది, అలాగే ద్రవ స్థితిలో లభ్యమవుతుంది, వాయు స్థితిలో లభ్యమవుతుంది. ఈ మూడు కూడా మనకు భూ ఉపరితలం లభ్యమవుతాయి కాబట్టి దీనికి ఆన్సర్ డి పైవన్నీ. ఇట భూమి ఉపరితలం అని కాకుండా భూ కేంద్రం వద్ద అని అడిగినప్పుడు ఈ ఘన, ద్రవ, వాయు స్థితి అనేది రాంగ్ ఆన్సర్. ఈ విధంగా మీకు సబ్జెక్ట్ ఫండమెంటల్ అనేది తెలుసుకోవాలి. ఒక అంశం మీద సబ్జెక్ట్ ఫండమెంటల్ తెలిసిపోయినప్పుడు వాటికి ఆన్సర్ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. మీకు మళ్ళీ మళ్ళీ చెప్పేటువంటి సజెషన్, నా సలహా ఏమిటంటే సబ్జెక్ట్ యొక్క ఫండమెంటల్ని తెలుసుకోండి. అట్లా కాకుండా డైరెక్ట్గా మల్టిపుల్ చాయిస్ బిట్స్ చదువుకుంటూ వెళ్ళిపోవడం వలన మీకు వచ్చేటువంటి ప్రయోజనం అంటూ ఏమీ లేదు. మీకు టైం వేస్ట్ కావడంతో పాటు మీరు ఎగ్జామ్లలో దాదాపుగా 98% సక్సెస్ కాలేరు. కావున ప్రతి బిట్టును చదవండి. ఆ బిట్టు తాలూకు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడే మీకు ఆ యొక్క అంశ స్వరూపం మొత్తం కూడా మీకు అవగాహన అనేది జరుగుతుంది. ఆ అంశం మీద మీకు అవగాహన వచ్చినప్పుడు ప్రశ్నను ఎన్ని రకాలుగా ట్విస్ట్ చేసి అడిగినా కానీ మీరు ఆన్సర్